హలో అండి, అందరికీ నమస్కారం. మా కిచెన్కి స్వాగతం. ఈరోజు కూడా మరో మంచి రెసిపీని మేము ముందుకు తీసుకొచ్చానండి. ఇది వంకాయ పచ్చడి అండి. వంకాయ పచ్చడిని తెల్ల వంకాయలతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ముందుగా నేనైతే 5 తెల్ల వంకాయలను తీసుకున్నానండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు నీటిలో వేసుకున్నానండి, కలర్ మారకుండా ఉండడం కోసం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు లైట్గా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రేకల్ని వేసుకున్నాను. అలాగే 1 స్పూను సాయిపప్పు, 1/2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకుని కొద్దిగా లైట్గా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక 10 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి పచ్చిమిర్చి అనేది. నేనైతే 10 కాయల వరకు వేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి వేగిందండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకుంటున్నానండి. నేను ముందుగానే ఉప్పు నీటిలో వంకాయలని కట్ చేసుకుని వేసుకున్నానండి, కలర్ మారకుండా ఉండడం కోసమని. ఇప్పుడు ముక్కల్ని వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా సాల్ట్ వేసుకుని ఫ్రై చేయడం వల్ల వంకాయ ముక్కలు అనేవి కండ్ర అనేవి రాకుండా ఉంటుందండి. ఇలా బాగా వంకాయ ముక్కలను ఫ్రై చేసుకోండి. మీకు వంకాయలు ఫ్రై చేసుకోవడం ఇష్టం లేకపోతే కనుక వంకాయల్ని మీరు స్టవ్ మీద డైరెక్ట్గా కాల్చుకోవచ్చండి. కొద్దిగా ఆయిల్ అప్లై చేసి వంకాయలు అనేవి కాల్చుకుని కూడా ఈ పచ్చడి అనేది చేసుకోవచ్చు. అలా కూడా చాలా బాగుంటుంది. వంకాయ ముక్కలు అనేవి కొద్దిగా వేగిన తర్వాత అందులో కొద్దిగా చింతపండు వేస్తున్నానండి. ముందుగానే వేస్తే చింతపండు పులుపుకి వంకాయ అనేది మగ్గదండి. అందుకని కొంచెం మగ్గిన తర్వాత చింతపండు వేసుకుంటే వంకాయ అనేది బాగా మగ్గుతుంది. వంకాయ పచ్చడి తెల్ల వంకాయలతోనే కాకుండా మామూలు వంకాయలతో కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు వంకాయ ముక్కలు అనేవి బాగా మగ్గిపోయాయండి. చూడండి, ఇలా గరిటెతో నొక్కి చూస్తే మీకు తెలుస్తుంది వంకాయ ముక్క అనేది బాగా మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేయండి. ముందుగా వేయించి పెట్టుకున్న పోపు అనేది చల్లారిందండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ పోపులో వేసిన పప్పులు అలాగే ధనియాలు నలిగేటట్టు మెత్తగా మిక్సీ పట్టుకోండి. తర్వాత వంకాయ ముక్కలు వేసిన తర్వాత లైట్గా మిక్సీ పడితే సరిపోతుందండి. నేను వంకాయ ముక్కలు ఉడికించేటప్పుడు సాల్ట్ అనేది వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు వేసుకోలేదండి. నాకు సాల్ట్ అనేది కరెక్ట్గా సరిపోయింది. మీకు కావాలంటే కొద్దిగా బెల్లం అనేది వేసుకోండి, చాలా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఈ పచ్చడి మరింత టేస్టీగా ఉండడం కోసం గానుగ నూనె అనేది వేసుకున్నానండి. ఇప్పుడు 1 స్పూన్ పచ్చిశనగపప్పుని వేసుకొని అలాగే 1/2 స్పూన్ సాయమినపప్పు, జీలకర్ర, ఆవాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఏ పచ్చడి చేసుకున్నా కూడా గానుగ నూనె వేసుకొని పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు 2-3 ఎండుమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై అయిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న పచ్చడిని ఇందులో వేసేసుకుని బాగా కలుపుకోవడమేనండి. అంతేనండి, పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఈ వంకాయ పచ్చడి రైస్లోకైనా టిఫిన్లోకైనా చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.